న్యాయము, ధర్మము, పరిశుద్ధత అంటే ఇష్టం అవ్వదు. దైవజనురాలు ఇక్కడ ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఏమంటే మంచి లైటింగ్ అరేంజ్ చేశారు, ట్రస్ లైటింగ్ ఏర్పాటు చేశారు, మంచి మ్యూజికల్ సిస్టమ్స్ అరేంజ్ చేశారు, ఎల్ఈడి స్క్రీన్స్ పెట్టారు. ఎంతో అద్భుతమైనటువంటి కూడికి ప్రాంతంలో జరుగుతున్న ఒక క్రూసేడ్ సెటప్ ఈ ప్రాంతంలో ఉంది. అందరూ ఇక్కడ ఆహ్వానాన్ని పలికారు, రండయ్యా చక్కటి దైవిక కార్యక్రమం జరుగుతాం, వాక్యాన్ని వినండి, జీవితాలు మార్చేటువంటి వాక్యాన్ని వినండి, మీ జీవితంలో నిజంగా ఈ వాస్తవికత మాటలు వినండి అంటే ఎంతమంది వచ్చారు? కొన్ని చైర్లు అక్కడ ఖాళీగానే కనబడుతున్నాయి. ఈ యొక్క కాలనీలో చాలా మంది ఈ ప్రాంతంలో ఉండొచ్చు, కానీ రెస్పాండ్ అవ్వలేదు ఎవరు. అలా కాకుండా దైవజనులు ఏమంటే ఈ ప్రాంతంలో దైవిక సంబంధమైనటువంటి కార్యక్రమం కాకుండా ఒక రికార్డింగ్ డ్యాన్స్ వేస్తే ఎంతమంది వస్తారు ఈ ప్రాంతానికి? రికార్డింగ్ డ్యాన్స్ అంటే మీకు తెలియదు. మా ప్రాంతాల్లో రికార్డింగ్ డ్యాన్స్ అంటే ఇలాంటి స్టేజే వేస్తారు, డిస్కో లైట్లు పెడతారు, పెట్టి కొంతమందిని స్త్రీలను తీసుకొచ్చి అర్ధనగ్నమైనటువంటి నృత్యాలు చేయిస్తారు. అలాంటి నృత్య కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేస్తే ఎంతమంది వస్తారు నాకు చెప్పాలి. మీరు చెప్పాలి. నా వైపు చూస్తున్నారా మీరు కూడా మాట్లాడచ్చు, నాకు వినపడుతున్నాయి. గ్రౌండ్ సరిపోదు, చైర్లు కూడా అక్కర్లేదు. అంటే మీ ప్రాంతాల్లో నాట్లేదు, మా ప్రాంతాల్లో చెప్తున్నాను. అదేంటండి, చక్కటి దైవిక కార్యక్రమం ఇక్కడంతా కూడా దైవికంగా జరుగుతుంది. పరిశుద్ధమైన వాతావరణం, ఇక్కడ ప్రజలందరూ కూడా ఎంతో ఎంతో కల్చర్గా, ఎంతో నాగరికత కలిగినటువంటి వ్యక్తులుగా, దేవుని ఆత్మ కలిగినటువంటి వ్యక్తులందరూ ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. దైవిక కార్యక్రమానికి ప్రజలు రాకపోవడం ఏంటి? అలాంటి నృత్య ప్రదర్శనకి ప్రజలు తండోపుతండాలుగా రావటం ఏంటి? ప్రజలకి మంచి కంటే చెడే ఇష్టం, సత్యం కంటే అసత్యమే ఇష్టం, నీతి కంటే దుర్నీతి ఇష్టం. అందరూ పెట్టానంటే మనిషి జీవితంలో వేదన, నా ప్రియదేశ నాగమా, వేరే కారణాలు ఏమి లేవు. సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడేటువంటి వారికి వేదన, ఆ తర్వాత దుర్నీతి కార్యాలు చేసేటువంటి వేదన. పాపం చేసేటువంటి వ్యక్తికి సంతోషం ఉండదండి, ఆనందం ఉండదు, దుష్టుడికి విజయం ఉండదు. ఎవ్రీబడి లుక్ ఎట్ మీ ప్లీజ్. అందరూ నా వైపు చూడండి. ఈ రాత్రి కాల సమయంలో నీ జీవితంలో పరిపూర్ణమైన శాంతి, పాప ప్రాయశ్చిత్తం పొందుకోవాలంటే పాపం ద్వారా ఈరోజు భయం వచ్చింది. ఈ లోకంలో నీకు ఎందుకు భయం? మరణ భయం ఎందుకు వచ్చింది? మరణం అంటే మనిషి ఎందుకు భయపడతాడు తెలుసా? పాపాన్ని బట్టి. ఈ ప్రపంచంలో 366 రకాల భయాలు ఉన్నాయట. ప్రతి భయానికి కారణం పాపమే. ఏదైనా వనంలో ఆదామవలిద్దరు కూడా పాపం చేసినప్పుడు అప్పటి వరకు భయపడినటువంటి వారు చెట్ల చాటుకి వెళ్ళి దాక్కుని భయపడ్డారు. ఎందుకు తెలుసా? పాపం ద్వారా ఈ లోకానికి భయం వస్తే నిజంగా ఆ పాపము నీ నుంచి వెళ్ళినప్పుడు, ఆ పాపం నీ హృదయం నుంచి బయటికి పోయినప్పుడు, పాపానికి ప్రాయశ్చిత్తం జరిగినప్పుడు నీతో శాంతి సమాధానం పొందుకుంటావు. ఉదయాన్నే సంధ్యావందనం చెప్తూ పాపోహం పాపకర్మః పాపాత్మ పాప సంభవామి త్రాహిమాం యుగే యుగే అన్యదా సర్వనాస్తి తుమామ శరణం మమ ఓం శాంతి 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 అని సంధ్యావందనం చెప్తూ సంధ్య వారుస్తూ ఈ యొక్క శ్లోకాన్ని వల్లిస్తారు. ఆ శ్లోకానికి అర్థం పాపోహం, అహం పాపి, పాపంలో పుట్టాను, పాపకర్మః నా కర్మలు పాపము, పాపాత్మ పాప సంభవామి శరణాగత వత్సల శరణ కోరదగినటువంటి వత్సలుడా అన్యదా సర్వనాస్తి, నువ్వు తప్ప నాకు దిక్కులేరయ్యా. ఈ పాపం నుంచి విడుదల చేసేటువంటి వాడు సృష్టికర్త నీవే. మరి ఈ ప్రపంచంలో ఏ ఒక్కరు పాపం నుంచి నాకు ప్రాయశ్చిత్తం చేయలేరు, పాపక్షమాపణ ఇవ్వలేరు. నీవు మాత్రమే నా పాపం నుంచి క్షమించగలవు, నా పాపం నుంచి విడుదల ఇవ్వగలవు. అప్పుడే నాకు ఓం శాంతి 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 అని ప్రతిరోజు సూర్య నమస్కారం చేస్తూ ఈ శ్లోకాన్ని చెప్తావే. మరి ఆన్సర్ వచ్చిందా? ఇంకా చెప్తూనే ఉన్నావు. ఇప్పుడు దేవుడు ఈ లోకానికి వచ్చాడు, నరావతారికి లోకానికి వచ్చాడు 2024 సంవత్సరాల క్రితం. దేవుడే ఈ లోకానికి వచ్చి నీవు అనుభవిస్తున్న పాప శిక్ష నుంచి విడుదల చేయడానికి, నీ హృదయంలో గూడు కట్టుకుపోయిన పాపం నుంచి విడుదల ఇవ్వడానికి ఆయన పాపానికి ప్రాయశ్చిత్తం చేశాడు. సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తదృక్తం పరమాత్మైన పునీదాన బలియాగం. సర్వ పాపాలు పోవాలంటే రక్తము చిందించబడాలి. ఆ రక్తము కొంగలదో, కోడులదో, గొర్రెలదో, మేకలదో, గుర్రాలదో, ఆవులదో కాదు. ఆ రక్తము సాక్షాత్తు సృష్టికర్త అయినటువంటి దేవుడి లోకానికి నరావతారిగా రావాలి, వచ్చి పరిశుద్ధంగా ఆయన లోకంలో జీవించాలి. ఆయన జన్మలో పాపం ఉండడానికి వీల్లేదు. ఆయన చూపుల్లో చేతుల్లో పాపము లేకుండా నాలో పాపం ఉందని ఎవరు స్థాపించగలరని చెప్పగలిగినటువంటి వాడు మాత్రమే, ఆయన మాత్రమే రక్తం కాచినప్పుడు ఆ రక్తంలో పాపక్షమాపణ. ఈ లోక చరిత్రలో నీ పాపాల నిమిత్తం, నా పాపాల నిమిత్తము రక్షకుడుగా ఈ లోకానికి అవతరించినటువంటి వాడు, వాక్యమైనటువంటి దేవుడు, శరీరధారగా ఈ లోకానికి వచ్చినటువంటి దేవుడు యేసు తప్ప మరొకరు లేరు. యేసు క్రీస్తు ప్రభు రక్షకుడు. ఆయన ద్వారా మాత్రమే ఒక వ్యక్తి పాపక్షమాపణ పొందుకోగలుగుతాడు.